సాధారణంగా పాపం అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేది ఏంటంటే పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్దవి జ్ఞాపకం వస్తాయి పాపము అని. రెండవది, పాపి అనగానే మనం గుర్తొచ్చేది మెయిన్ తాగుబోతులు, ఈ పెద్ద పెద్ద పాపం చేసే వాళ్ళని మనం పాపుల కింద చూస్తాం అనమాట. అయితే అసలు పాపం అంటే ఏంటి? అసలు ఈ పాపం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అసలు ఈ పాపం పోవడానికి ఏం చేయాలి అనే విషయాలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా, మనిషి ఎందుకు పాపి అవుతున్నాడంటే, మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడంటే, మనిషి పాపం చేయడం వల్ల మనిషి పాప అవట్లేదు. అంటే మనిషి పాపం చేయడం వల్ల పాప అవుతున్నాడు కానీ అది పక్కన పెడితే, మొట్టమొదటి అసలు మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడంటే, మనిషిలో ఉన్న పాప బీజాన్ని బట్టి మనిషి పాపం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక మనిషి ఎందుకు రోగి అవుతున్నాడు చెప్పండి? రోగి అయ్యాడు కాబట్టి రోగం వస్తుందా? రోగం వచ్చింది కాబట్టి రోగి అయ్యాడా? సేమ్ టైం విషయం ఏంటంటే, ఒక మనిషి ఎందుకు పాప అవుతున్నాడంటే, ఆ మనిషిలో పాపం ఉన్నది కాబట్టి ఆ ఉన్నదాన్ని బట్టి ఏమవుతుందంటే మనిషి పాపం చేస్తున్నాడు. ఇక్కడ పాపము అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో ఉన్న బీజం ఏముందో మనందరిలో, ప్రతి ఒక్కరిలో కుల మత తారతమ్య భేదాలు పక్కన పెడితే ప్రతి ఒక్కరిలో ఉన్నది ఏంటంటే రెండు సెన్స్. ఒకటి పాప బీజము, రెండు దేవుని యొక్క బీజం. అందుకే మనలో ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతూ ఉంటది అనుదినం. ఏంటంటే తప్పు చెయ్యి ఒకటి, తప్పు చెయ్యొద్దు ఇంకొకటి ఏంటంటే జీవితం అనేది ఎంజాయ్ చేయడానికి అని మనసు మనకు బోధ చేస్తూ ఉంటది. కానీ మనలో ఇంకొక సెన్స్ ఏం చెప్తుందంటే తప్పు చేయొద్దు అని చెప్తా ఉంటది. ఎందుకు ఈ రెండు తర్జన అంటే, ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ రెండు బీజాలు ఉన్నాయి. ఈ రెండు బీజాలు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నాయి అన్నమాట. అయితే ఈ మనిషిలో ఉన్న ఈ బీజం ఏం చేస్తుందంటే, పాప బీజం మనిషిని పాపము చేయడానికి రేపుతా ఉంటది. నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తానండి. ఒక మనిషి కనుక 100 సార్లు ఒక ప్రేరేపణ వస్తే చేయడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద మన కోపం వస్తుంది అనుకోండి, చెప్తున్నాను సపోజ్. కోపం వచ్చి 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 ఆ కోపం ఏమవుతుందంటే హత్య చేయడానికి దారితీసేంత తీవ్రమైన స్థాయికి వెళ్తుంది. అలాగే ప్రతి తలంపు కూడా, వ్యభిచార తలంపు కానీ, పాపం చేసే తలంపులు కానీ, దొంగతనం తలంపులు కానీ, ఒక తలంపు మనిషిలో 100 సార్లు పుడితే జరిగేది ఏంటంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తప్పు చేయడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. అయితే ఈ తప్పు చేయడానికి పుట్టించే, ఉత్పత్తి చేసే కేంద్రం ఎక్కడుందంటే నీలోనే ఉంది. ఎక్కడుంది అంటే పాపపు కోరికలను ఉత్పత్తి చేసే కేంద్రం నీ దేహంలో ఉంది. అందుకే చూడండి, చాలా మందిని గమనిస్తే తప్పు చేయకూడదు అనుకుంటారు. అందుకే చాలా మందిని చూడండి, తప్పు చేయకూడదు అనుకుంటారు. తప్పు చేయకూడదనే సెన్స్ కూడా మనిషిలో ఉంటది. కానీ తప్పు చేయకూడదనే సెన్స్ మనిషిలో ఉన్నా కూడా తప్పు చేయడానికి పరిగెత్తుతూ ఉంటాడు. చానాల క్రితం మీకు విషయం చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకసారి నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి పూట, ఇంచుమించు 12 గంటలకి చేసి, నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏమైందిరా బాబు, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే, నేను ఒక పాపాన్ని పదే పదే విడిచిపెట్టాలనుకున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నాను అన్నాడు. ఏమైంది ఎందుకు అంటే, ఒక చోటకు వెళ్ళినప్పుడు తనకు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పడింది, అక్రమ సంబంధం ఏర్పడినప్పుడు తన మనసులో తను అనుకుంటున్నాడు ఏంటంటే వదిలేయాలి, ఇది తప్పు అని. ఎందుకంటే దైవ భయం ఉంది. అయితే వదిలేయాలనుకుంటున్నాడు. ఆ పర్సన్తో చెప్తున్నానంట, ఇంకా నేను వదిలేద్దాం, ఈ తప్పు ఇలా చేయకూడదని. ఆ పర్సన్ చెప్తుందండి ఏమనంటే, జీవితంలో నువ్వు నన్ను వదిలిపెట్టలేవని. ఇక ఇలా తర్జనాభర్జనలో ఇంచుమించు కొన్ని నెలలు గడిచిపోయినాయి. తప్పుని విడిచిపెట్టాలనే ఆలోచన ఉంది, తప్పు చేయకూడదనే ఆలోచన ఉంది, కానీ తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాడు. పదే పదే వెళ్ళకూడదన్నాడంటే వెళ్ళిపోతున్నాడంట. నాకు ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం. అందుకని నేను పాపాన్ని జయించలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను అన్నాడు. అప్పుడు నేను తనకు చెప్పిన విషయం ఏంటంటే, పాపాన్ని జయించడానికి చచ్చిపోవడం రీజన్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపం అనేది మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని జయించడానికి కూడా మనలోనే దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. అప్పుడు నేను తనకి చెప్పిన విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన చెప్పాను. 7 రోజులు. ఏం చెప్పాను? 7 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత నువ్వు ఏ స్త్రీనైతే విడిచిపెట్టాలనుకున్నావో ఖచ్చితంగా విడిచిపెట్టగలవు అని చెప్పాను. అయితే జరిగిన విషయం తెలుసా? 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 4వ రోజు డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి
జీవితంలో మరలా ఎప్పుడు నీకు నాకు సంబంధం లేదు, మరలా నేను పాపం చేయనని చెప్పాడు. 3 రోజుల తర్వాత. అంటే 3 రోజులకు ముందు అదే వ్యక్తి పాపం చేయకుండా ఉండాలని తెలిసిన పాపం చేసేసాడు. పాపం చేయకూడదని తెలిసినా సరే పరిగెత్తాడు. కానీ అదే వ్యక్తి ధైర్యముగా వెళ్ళి ఎలా చెప్పగలిగాడంటే 3 రోజుల క్రితం ఏమైందంటే తనలో ఉన్న పాపము తనను ఏలుబడి చేసింది. 3 రోజుల తర్వాత ఏమైందంటే దేవుని శక్తి పాపాన్ని జయించడానికి ఆ వ్యక్తికి సామర్థ్యాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో జరిగే యుద్ధములో శరీరము ఆత్మ రెండు పోరాడుతూ ఉంటాయి. అయితే పాపాన్ని ఒక వ్యక్తి జయించాలనే ఆలోచన ఉండడం వల్ల జయించలేడు. ఆ వ్యక్తి జయించాలి అంటే ఆ వ్యక్తికి దేవుని సహాయం కావాలి. ఇది ఒకటి. పాపం అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఈడ్చుకొని పోతుంది ఖచ్చితంగా. అందుకే యవ్వన కాలం వచ్చిన తర్వాత చాలా మంది పాపంలో పడిపోవడానికి ఇది మెయిన్ రీజన్ అన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని నుండి విడిపించబడడానికి మనమే కాదు సకల మతాలు వెతికినాయి. మీకు ఒక విషయం చెప్పనా, పాపం క్షమాపణ పొందాలి, పాపం నుంచి విడుదల పొందాలి అని ఒక క్రిస్టియానిటీ బోధించలేదు, ఒక క్రైస్తవ సిద్ధాంతమే బోధించలేదు. ప్రతి మతం, మన భారతదేశంలో 8 మతాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఎన్ని మతాలు? ఏంటో 8 మతాలు ఏమో మాకేం తెలిసాయి అంటారా? ఫస్ట్ది ఇస్లాం, రెండవది క్రిస్టియానిటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. పెద్ద మతాల్లో ఒకటి ఇస్లాము, రెండవది ఏంటంటే క్రిస్టియానిటీ, మూడోది హిందూ కాదు నాస్తికవాదం. అంటే దేవుడు లేడని నమ్మే వాళ్ళలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది నాస్తికవాదం. 4వది హిందూ, 5 సిక్, బౌద్ధము, జైను, పారసిక మతం. సరిపోయిన 8 మతాలు. ఈ మతాలన్నీ కూడా వెతికిన ఏంటని తెలుసా, మనిషిలో ఉన్న ఈ పాప బీజాన్ని జయించాలి, మనిషిలోని ఈ పాపాన్ని జయించాలి. ఈ పాపం పోవడానికి మార్గం ఏంటి, మనిషి ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలని అన్నీ వెతికినాయి. ఆ వెతికిన క్రమంలో పుట్టినవే మతాలన్నీ. వాస్తవానికి భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి అంటారు? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్నలు వస్తాయా? దేవుడు ఒక్కడే అని ప్రతి మతం చెబుతుంది, దేవుడు ఒక్కడే అని ఏ వాదనలోకి వెళ్ళినా ఉంది. అయితే దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎందుకు ఇన్ని మత శాఖలుగా మానవాళి నిర్మించబడిందంటే కారణము మానవాళిలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు జరిగినాయి. ఆ జరిగిన ప్రయత్నాల్లోనే మానవుల యొక్క అభిప్రాయం నుంచి పుట్టుకొచ్చినవి మతాలన్నీ. ఎంత చెప్పాలంటే బోల్డ్ స్టోరీ చెప్పగలను, కానీ మీరు అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అందుకే నేను అంత సబ్జెక్ట్ చెప్పట్లేదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సకల మతాలు వెతికినే ప్రతి ధర్మంలో మనిషి పాపం నుంచి విడుదల పొందాలి అని ఉంది. ఇంకో విషయం చెప్పనా, ఈ మధ్యన సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత యేసుక్రీస్తు మానవుల పాపాల నుంచి విడిపించగలడని బోధ ఎక్కువైన తర్వాత ఈ హైందవ ధర్మ సంబంధితమైన పండితులు వీరు ఎవరైతే ఉన్నారో వీరేం మాట్లాడుతున్నారంటే మా ధర్మము పాపం ఉందని చెప్పలేదు, మీ క్రైస్తవులే మనుషుల్ని పాపులుగా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే నేను చిన్నప్పటి నుంచి గుళ్ళో పెరిగాను. నేను క్రైస్తవేతర కుటుంబం నుంచి మారు మనసు పొందాను. చిన్నప్పటి నుంచి గుళ్ళో పెరిగాను కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి గుళ్ళో చిన్న పూజలో పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవం అని ఇలా శ్లోకాలు చదువుతారు. దీని అర్థమేంటి తెలుసా, పాపిని పాపకర్మలు చేయుచున్నాను, ఈ పాపాత్మ కలిగి ఉన్నాను, పాపం నుంచి నన్ను విడిపించడానికి నేను చేసే దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఏమీ ప్రయత్నం లేదు, కాబట్టి నువ్వే నాకు దారి చూపించాలని భగవంతుని ప్రతిరోజు వేడుకుంటారు. ఎన్ని రోజులు వేడుకుంటారు? 1 రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు వేడుకుంటారు. కారణం ఏంటంటే మనిషిలో పాపం ఉంది, పాప బీజం ఉంది. ఈ పాపం వల్ల మనిషి నశించిపోతాడనే స్పృహ ప్రతి మతంలో ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈ పాపం వల్ల వచ్చే నష్టం ఏంటి? పాపం వల్ల ఏం నష్టం వస్తుంది చూద్దాం. పాపం వల్ల ఏమొస్తుందో మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి చూడండి. చాలు చూడండి, ఇక్కడ స్పష్టంగా గమనిస్తే గనక యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తికి ఏముందంటే పక్షవాతం ఉంది.
ఏముంది? ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి ఆ వ్యక్తికి? అబ్బాయి నీకు పక్షవాతం ఉంది కాబట్టి సరే, ఆ వ్యక్తి సంగతి పక్కన పెట్టండి. మీ దగ్గరికి కనుక ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? ప్రార్థన చేయమంటే పక్షవాతం కలిగిన వాడికి ఏం చేస్తారు? ప్రభువా స్వస్థపరచనైనా, జీవం ఇవ్వు తండ్రి, నువ్వు మనిషిని చేసావు కదా, ఇది ప్రార్థన. నేనైనా అదే చేస్తాను. కానీ యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్వస్థత పొందు అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే కుమారుడా నీ పాపములు, ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? ఎందుకు చెప్తున్నాడంటే చాలా మంది జీవితాల్లో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పాపము వల్ల మనిషి జీవితంలో శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడు అనారోగ్యమే. చాలా మంది కుటుంబాల్లో నేను చూసింది ఏంటంటే డబ్బు ఉంటది, తినటానికి తిండి ఉంటది, కానీ తినటానికి నోచుకోరాడు. కారణం ఏంటో తెలుసా? వారి కుటుంబాన్ని పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రోగం అనేది నీ శరీరంలో ఉంటే టెస్టుల్లో బయటపడిద్దా బయటపడదా? కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే హాస్పిటల్కి వెళ్తారు, ఒంట్లో రోగం ఉండిద్ది, కానీ బయట నీకేం లేదని చెబుతుంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. కారణం ఏంటి తెలుసా? పాపం. ఏంటది? ఈ పాపము ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, ఎవరి కుటుంబాలు అయితే ఏలుబడి చేస్తుందో శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు. మీకు అర్థం కాని విషయం చెప్తానండి. ఒకసారి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు ఒకరు ఫోన్ చేశారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ నేను పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకోవడం చేశాడు. సంథింగ్ మనోళ్ళు ఎవరో చేపించినట్టున్నారు, గుర్తులేదు నాకు. చేపిస్తే ఆమె ఏం చెప్పిందంటే మా అమ్మాయికి దెయ్యం పట్టింది, మా అమ్మాయికి భూతం పట్టింది, ఓ అని చెప్పింది. సరే చూద్దామమ్మా, నేను వస్తాను కదా ప్రార్థన చేసినప్పుడు, అది నిజంగా దెయ్యమో కాదో అసలు నేను చెప్తానని చెప్పాను. అయితే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటంటే యవనస్తురాలే, వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. ఎంత వయసు? 20. ఆ అమ్మాయి సమస్య ఏంటంటే కాళ్ళు చేతులు పని చేయట్లా, లేగవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది, కనీసం తిరిగి నడవలేకపోతుంది. ఈమెమని చెప్తుందంటే దెయ్యం పట్టిందని చెబుతుంది. అంటే మన వాళ్ళకి ఏమి దొరకకపోతే కనపడేది ఒకటే, దెయ్యం. ఇక అది బాగా దొరికింది మన వాళ్ళకి. మన వాళ్ళకి కనుక 2 ఎండుమిరకాయలు 4 నిమ్మకాయలు వేసుకొని చచ్చిపోతారు. ఇక అది ఏంటి అని కూడా చూడరు, అట్లా ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ చెప్పేసరికి నేను వెళ్తే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ అమ్మాయి చేసిన పాస్ట్ అంతా చూపిస్తున్నాను నాకు. అంటే ఏం జరిగింది, ఏంటి ఏంటి అని. ఈ అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమించి కుటుంబంలో ఉన్న వారందరిని ఏడిపించి పోయి, భయంకరమైన స్టోరీ అది, నాకు కూడా సగమే గుర్తుంది, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. అయితే అలా చేసి ఏం చేసిందంటే అబ్బాయితో వెళ్ళిపోయింది. అబ్బాయితో వెళ్ళిపోయి కొన్నాళ్ళు అబ్బాయితో రిలేషన్లో ఉన్న తర్వాత ఆ కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయికి అట్లా కాళ్ళు చేతులు పడిపోయింది. ఎందుకు పడిపోయినా కూడా తెలియదు. తర్వాత దిక్కు లేక తల్లికి ఫోన్ చేస్తే తల్లి వచ్చి తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఇది అక్కడ జరిగిన పరిస్థితి. ఇవన్నీ నాకు ఆమె చెప్పలా. ఎవరో ఆ తల్లి చెప్పలా. ఆ తల్లికి తెలిసి ఇవన్నీ. కానీ నాకేం చెప్పిందంటే మా అమ్మాయికి బాగోలేదు, దెయ్యం పెట్టింది చెప్పింది. కానీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇలా జరిగింది, ఇలా చేసింది అని. అప్పుడు నేను చెప్పానమ్మా, మీరు ఇలా చేశారు, ఇలా జరిగింది మీ ఇంట్లో, మీరు అర్జెంటుగా పాప క్షమాపణ పొందండి, పాపములు ఒప్పుకోండి దేవుని దగ్గర. మీ పాపములు క్షమించబడకపోతే మీ రోగము పోదు అని చెప్పాను. అమ్మాయికి రిపోర్ట్లు అన్నీ చేస్తున్నారు, ఏం లేదు అంటున్నారు. నరాల డాక్టర్ చూపించారు, బొయ్యికల డాక్టర్ చూపించారు, అన్ని టెస్టులు చేశారు, ఏమి లేదని చెప్తున్నారు. మరి ఏమి లేకపోతే ఏదో ఒకటి ఉంటేనే కదా రోగం. ఏంటి అంటే కారణం ఇది. చాలా మంది కుటుంబాలని పాపం ఏలుబడి చేయడం వల్ల ఏమైందంటే అనారోగ్యం వస్తుంది. మనిషి అన్న తర్వాత అనారోగ్యం అనేది కామన్. కానీ ఆ అనారోగ్యం అనేది రిపోర్ట్స్ లో రాదు. అనారోగ్యం అనేది నీకు స్వస్థత కలగదు. దాన్ని బట్టి నీ జీవితం ఫెయిల్ అయిపోతుంది. కారణం ఏంటంటే పాపం. చాలా మందికి వయసు ఉందని చెప్పేసి వయసులో ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటారు, అహంకారంతో, గర్వంతో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసింది ఎక్కడికి వెళ్దాం, మంచి వెళ్ళదో చెడు కూడా తిరిగి అది నీకు సర్కిల్ అవుతుంది. ఎందుకంటే దేవుడు దాన్ని నిర్ణయించాడు. నువ్వు చేసే ప్రతి పని ఒక విత్తనం, అది ఈరోజు విత్తుతావు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది ఏమైతే తెలుసా, తిరిగి నువ్వు అనుభవించక తప్పదు. నేను ఒక ముసలామని చూశాను, చాలా దీనత్వంగా, ఆవిడకి 80 సంవత్సరాలు, అంటే ఎప్పుడు చచ్చిపోయింది అనుకోండి. ఇప్పుడు చాలా దీనత్వంగా, అసలు బాబు నా కోసం ప్రార్థన చేయలేదు. నేను అనుకున్నాను ఈవిడ అంత మంచిదా అనుకున్నాను, ఎందుకంటే మంచిదే. కానీ ఆమె వయసులో అత్తమామను పట్టించుకునేది కాదంట. కనీసం కింద నడిస్తే కాళ్ళకి మట్టి అయిద్ది అని చెప్పి కింద కూడా సాక్స్లు వేసుకుని నడిచేదంట. ఆవిడ వయసు నేను చూసినప్పుడు 80 ఏళ్ళు, అంటే అప్పుడు అప్పుడు ఎంత వయసు చూసుకోండి. అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ అది. అప్పుడే అంత క్లాస్ మెయింటైన్ చేసింది ఆవిడ. కానీ ఆఖరి స్థితి ఏంటో తెలుసా?
కనీసం కొడుకు పట్టించుకోక, టిఫిన్ పెట్టేవాళ్ళు లేక మంచంలో గడిపే స్థితి. అంటే ఇవన్నీ ఏంటి అంటే తను చేసిన అతిక్రమాలు. ఎందుకు నేను ఈ విషయాలన్నీ కోట్ చేసి చెప్తున్నానంటే, ఖచ్చితంగా మానవుడి జీవితంలో మనిషిలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే మనిషిని పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఎప్పుడైతే మనిషి లోపల ఉన్న పాపానికి ప్రేరేపితుడై పాపానికి చోటిస్తాడో అప్పుడు జరిగే విషయం ఏంటంటే పాపం వల్ల మనిషి జీవితంలో మనిషి శాపగ్రస్తుడు అవుతాడు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలా మందికి నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు అట్ట బతకొద్దు, నువ్వు ఇట్ట బతకొద్దు అంటే ఏమని చెప్తారంటే, నీకెందుకు మేము అట్ట బతికితే మా ఇష్టం, మేము ఇట్ట బతికితే బాగానే ఉన్నాగా, నాకేం అయిపోలేదుగా, దేవుడే నన్ను నాశనం చేయట్లేదుగా, నాకేం అనారోగ్యం వచ్చేయట్లేదుగా. దేవుడు మనిషిలాగా తొందరపడ్డం. మనిషి ఏమనుకుంటాడంటే చిన్నది జరిగిపోగానే ఎంబడే స్పందించేయాలా, ఎంబడేది చేసేయాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు, టైం ఇస్తాడు. ఒక టైం వస్తుంది, అప్పుడేమైంది తెలుసా? చేసిన ప్రతిదీ అప్పు నీకు వచ్చింది. నేను చెప్తున్నా అర్థమవుతుందా? అది విషయం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి జీవితంలో పాపం వల్ల కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తుంది. రెండోది, మనిషిని పాపం ఏం చేసింది తెలుసా? పట్టుకునిద్ది. ఏం చేసింది? చాలా మంది యవనస్తుల జీవితాల్లో డ్రగ్స్ కానీ ముందు కానీ ఎలా మొదలు పెడతారు తెలుసా? ఏముందలే వదిలేద్దాం, సరదాగా ట్రై చేద్దాం స్టార్ట్ చేస్తారు. చాలా మంది పాపం కూడా అంతే, ఈ ఒక్కటే అని స్టార్ట్ చేస్తారు. ఈ ఒక్కటే అని స్టార్ట్ చేసింది ఏమైతే తెలుసా? ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను. రీల్స్ చూస్తారు కదా ఫేస్బుక్లో, యూట్యూబ్లో. మీరు చూసేవాళ్ళు ఉన్నారు, చూడలేదు నాకు తెలియదు, కానీ చూసేవాళ్ళు కొంతమంది అంటారు, 1-2 రీల్స్ చూసి ఫోన్ కట్టేద్దాం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఆఖరికి ఏమైందంటే సమయం అంతా కూడా రీల్స్లోనే అయిపోతుంది. అంటే ఇప్పుడు 1-2 దానికి స్టార్ట్ చేసిన వాళ్ళు అంత కంప్లీట్ ఎలా చేస్తారు? అంత టైం ఎలా వేస్ట్ అయిందంటే మనిషి మైండ్ మనిషిని ఏం చేస్తుంది తెలుసా? ఒక్క చోట ఆపనివ్వదు, ఒక్క చోట ఆగనివ్వదు. ఎందుకంటే మనిషిలో పాపం ఏలుబడి చేస్తుంది. ఒక్క పాపంతో మొదలైన పాపం ఏమైతే తెలుసా? అనేకమైన పాపములుగా విస్తరించింది. అందుకే లోకంలో కూడా చాలా సామెతలు ఉన్నాయి. ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలంట? ఒక్క అబద్ధం ఎన్ని అబద్ధాలకి దారి తీసిద్ది? 100, 1000 అబద్ధాలు దారి తీసిద్దంట. అంటే చూడండి, ఒక మనిషి జీవితంలో కనుక పాపం ఎంటర్ అయితే ఆ మనిషి అనుకుంటాడు నేను వదిలేద్దామని. ఎవడు కొనదండి వదిలేయాలని? తాగుబోతుని మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, చెప్తారు జనవరి 1 వచ్చిన తర్వాత నేను తాగనంటారు. కానీ జనవరి 1 మాత్రం తాగరు, 2వ తారీఖు నుంచి మళ్ళీ మొదలేసి వచ్చే జనవరి 1 దాకా తాగుతూనే ఉంటారు. ఎప్పుడు కనపడినా 2 రోజులు తాగలేదు అనుకో, అన్న నేను తాగుడు మానేశాను అంటారు. ఇక చూసామనుకో మళ్ళీ తెల్లారి బార్ షాప్లో ఉంటాడు. కారణం ఏంటంటే మానేద్దాం, వదిలేద్దాం అని ఉంటుంది సెన్స్. కానీ ఏం చేసింది తెలుసా? పట్టుకునేది వాడిని. వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషిని పాపం ఏం చేసిందంటే పట్టుకునిద్దని. చూడండి, ఆ వచనం చూపిస్తాం మీకు. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. ఆగండి, మీ పాపం మిమ్మల్ని ఏం చేసింది అంటే పాపం వదిలేసినట్టు ఉంటది, పాపం నీకు స్వేచ్ఛనిచ్చినట్టు ఉంటది, పాపంలో నువ్వు సంతోషంగా ఉన్నట్టు ఉంటావు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నీ పాపం నిన్ను పట్టుకునేది. నువ్వు వదిలేయాలనుకుంటావు కానీ అది నిన్ను వదలదు. పాపం అనేది అలాంటిది అనమాట. ఈరోజు చాలా మంది కూడా అంతే, సుఖాన్ని పొందుదాం అనుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు తెలియకుండానే. మీకు అర్థం కాదని ఒక విషయం చెప్తానండి. ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ద్రవపు ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి కదా, మంచు ఎలుగుబంట్లు ఉంటాయి. అయితే ఈ మంచు ఎలుగుబంట్లు పట్టుకోవడానికి టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్ ఏంటంటే ఈ మంచు ఎలుగుబంటికి ఇష్టమైంది చేప. వీటికి స్మెల్ చూసే గుణం ఉంటుంది, కుక్కలకు కానీ జంతువులకి స్మెల్ చూసే గుణం ఉంటుంది బాగా. అయితే ఈ యొక్క ద్రవపు ఎలుగుబంటిని పట్టుకునే టెక్నిక్ ఏంటంటే ఒక కత్తికి బాగా షార్ప్నెస్ చేస్తారు, అంటే బాగా పొదును పెడతారు. పొదును పెట్టి ఆ కత్తికి ఏం చేస్తాడంటే చేప రక్తాన్ని రాస్తాడు. చేప రక్తాన్ని రాసి ఎండబెడతారు. అట్లా మొత్తం బాగా థిక్గా అయ్యేటట్టు లేయర్లుగా రక్తాన్ని రాసి మంచులో గుచ్చుతాడు. గుచ్చి దాని మీద ఏం చేస్తాడంటే వెచ్చటి రక్తాన్ని పోస్తాడు. ఎవరు పోసేది? వేటగాడు. ఇప్పుడు ఎవడైనా చేపలు పట్టేవాడైనా వేటాడేవాడైనా ఎర్ర లేకుండా వేటాడతాడా? పాపం కూడా నీకేం ఎరేసిద్ది తెలుసా? సుఖము అనే ఎరేసిద్ది. ఆ ఎరేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికోసం దీని దగ్గరికి వెళ్తాం.
అంతే కదా, తాగేవాడికి తాగితే కిక్కు వస్తుంది, ఏదైనా సాటిస్ఫాక్షన్ వస్తుంది తప్పు చేసిన వాడికి. ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో పరిగెత్తేది. అయితే ఇప్పుడు చూడండి, వీడు ఏం చేస్తాడంటే గుచ్చుతాడు మంచులో. అప్పుడు ఈ ఎలుగుబండి ఏం చేసిందంటే, నా కోసం ఇక్కడ ఫ్రెష్గా రక్తాన్ని పెట్టాడు, తాగుదాం అని చెప్పేసి మెల్లగా వచ్చి ఆ కత్తిని నాగుతా ఉంటుంది. కత్తిని నాకినప్పుడు ఏమైందంటే ఇంకా వెచ్చటి రక్తం వస్తా ఉన్న తర్వాత కాసేపు ఆగితే ఎలుగుబంటి పడి చచ్చిపోయింది. ఎందుకు పడి చచ్చిపోయింది తెలుసా? దానికోసం రక్తం పెట్టారు అనుకున్నది అది. కానీ అది నాకినప్పుడు దానిలో ఆ కత్తిలో ఉన్న షార్ప్నెస్ ఏమైందంటే దాని నాలుకని కోసేసి దాని నాలుకలో నుంచే వెచ్చటి రక్తం పుట్టింది. ఇదేమనుకుంటదంటే ఎవడో నా కోసం వెచ్చటి రక్తాన్ని ఇస్తున్నాడు అనుకుంటది. కానీ వీడు దానిలో ఉన్న షార్ప్నెస్ తో దీనిలో ఉన్న రక్తం ఇది తాగుతుందని నేను తెలియదు. పాపం అన్న మనిషి పరిస్థితి కూడా అంతే. సుఖపడుతున్నాను, ఎంజాయ్మెంట్ ఉంది, ఎంజాయ్ 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 అనుకుంటాడు, కానీ ఆఖరిలో తెలిసింది పాపం యొక్క పర్యవసానం. ఈరోజు తాగుబోతులు కూడా సుఖపడుతున్నాం అనుకుంటున్నారు, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు. సాయంత్రం అవ్వగానే భార్య తిందా, పిల్లలు తిన్నారా, ఏముండదు. పోనీ వీడైనా సుఖపడతాడు దీని ద్వారా? ఎన్ని రోగాలు. మీకు విషయం చెప్పనా, చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు ఏంటి తాగుబోతులు అది ఇది అని చెప్తున్నారు. గవర్నమెంట్కి బోర్డు ట్యాక్స్ కట్టేది ఎవరో, ట్యాక్స్ జీతాలు వెళ్తుంది ఎవరి ద్వారా? తాగే వాళ్ళ ద్వారానే కదా అని మహానుభావులు చెబుతున్నారు. ఈ మహానుభావులకు లోక జ్ఞానం లేదు. ఎందుకో చెప్పనా? తాగేదానికి కట్టే డబ్బుల గురించి వాళ్ళకి తెలుసు, కానీ తాగుడు వల్ల వచ్చే సమస్యలకు గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎంతో తెలియదు. మీకు మాట చెప్పనా, తాగడం వల్ల కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి. డయాలసిస్ చేసుకునే పేషెంట్కి నెలకు వచ్చేసరికి 10,000 ఎంత గవర్నమెంట్ తరపు నుంచి వస్తుంది. పెన్షన్ ఇస్తారు కదా, కిడ్నీ పేషెంట్లు ఉంటే అడగని చెప్తారు. ఒక్కొక్క మనిషికి 10,000 అంటే ఒక ఊర్లో కొన్ని వందల మంది ఉంటే దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. మీకు విషయం చెప్పనా, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, తాగడం వల్ల వచ్చే డబ్బుల కన్నా తాగి నాశనం చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ పెట్టే డబ్బులే ఎక్కువ. అర్థమవుతుందా? కాబట్టి చూడండి, చాలా మందికి పాపం ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ లో చాలా బాగుంది అనిపిస్తుంది, సమర్థించుకోవడానికి 100 కారణాలు దొరుకుతాయి, కానీ ఆఖరికి జీవితంలో అది నాశనాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే పాపము మనిషిని దాసుడిగా చేసుకునేది. ఎలా చేసుకునేది? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా యేసు ప్రభువు చెప్తాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎప్పుడైతే పాపం చేస్తామో మనం, అప్పుడు ఆ పాపం మన జీవితాన్ని ఆక్రమించుకుంటుంది. ఆక్రమించుకుని ఏం చేస్తుంది తెలుసా? ఇక మనం బతకం, మనం పక్కెళ్ళిపోతాం, మన ప్లేస్లో పాపం బతికిద్ది. ఎవరు బతుకుతారు? పాపం బతికితే ఏమైతే తెలుసా? కన్ను మిన్ను కనపడదు, వెనక ముందు ఆలోచించం, పిల్ల తల్లి ఉండదు. అరే అసలు అక్రమ సంబంధాలతో భర్తను చంపిన వాళ్ళు కానీ చిన్న పిల్లల్ని చూస్తే ముద్దు వస్తుంది. చిన్న పిల్లల్ని మనం ఏడుస్తుంటేనే దగ్గర తీసుకుంటాం. అలాంటి పిల్లల్ని చంపే స్థితి వస్తుందంటే కారణం పాపం. పాపము వల్ల మనిషికి ఏమైందంటే భ్రమ కలుగుతుంది. ఏం కలిగిద్ది? ఆ భ్రమ వల్ల ఏమైందంటే ఏం చేస్తున్నామో కూడా తెలియదు మనకి. తాగుబోతులు కానీ ఎవరైనా సరే మీరు చూసుకోండి, అంటే తాగుబోతులు అంటే మీకు బాగా అర్థమవుతారని చెప్తున్నాను. హల్లెలూయా. రెండవది పాపం వల్ల ఏమొస్తుంది అనేది చూద్దాం. యెహోషువ గ్రంథం ఫస్ట్ పాపం వల్ల రోగాలు వస్తాయి. 2 పాపం మనిషిని పట్టుకుంటుంది. 3వది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేసి అన్నారు, మీరు వారు చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు. 12వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే. చాలు, ఆగండి. ఇక్కడ చూడండి, దేవుడు ఒక నిబంధన చేశాడు ఇశ్రాయేలుతో. నిబంధన ఏంటంటే ఇశ్రాయేలుతో అంటే యెహోషువతో, నీ దినములన్నిటి నీ ఎదుట ఏ మనుష్యుడు నిలబడలేడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విజయాన్ని పొందుకుంటావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత జరిగే విషయం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగిన పట్టణం ముందు వీరు జయం పొందుతారు, రాజులు సైతం వీరు వస్తారంటే గడగడలాడతారు. అలాంటి ఇశ్రాయేలు సైన్యము హాయి అనే చిన్న పట్టణం, పెద్ద పట్టణం కూడా కాదు. ఇశ్రాయేల్ ప్రజలు వేగ చుట్టానికి వెళ్ళి అంటారు, అదే అంతా దాన్ని జయించడానికి మనందరం అవసరంలా, ఒక 3-4 వేల మందిని పంపి మొత్తం అయిపోతారు అంటాడు. అంటే చిన్న పట్టణం, సైన్యం కూడా అవసరంలా. అంత చిన్న పట్టణం ఎదుట ఎవ్వరు నిలబడలేక ఇశ్రాయేల్ ప్రజలందరూ వెనక్కి పారిపోయేస్తారు. ఏమైందో తెలియదు, ఏంటి అప్పజేయాలో, ఏంటి మా జీవితాలు ఇవన్నీ అని
యెహోషువ బట్టలు చింపుకొని ఏడుస్తాడు, ఏంటి ప్రభు అని. అప్పుడు దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, ఇశ్రాయేలు పాపము చేశారు కాబట్టి వారు శాపగ్రస్తులై శత్రువుడి ఎదుట నిలబడలేకపోయారు. చాలా మంది జీవితాల్లో క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నా పరిస్థితులు ఎందుకు మారో, అసలు మా కుటుంబం ఏంటి ఇలా ఉంది. నేను ఒక్క విషయం చెప్పనా, నీ కుటుంబంలో పాపము ఏలుబడి చేస్తే, పాపము చేసే వ్యక్తులుంటే కుటుంబం అంతా శాపగ్రస్తం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అప్పజయం ఎదురవుతుంది. నీ జీవితంలో నువ్వు బ్రతుకుతావు కానీ వర్ధిల్లలేవు. బ్రతకడం వేరు, వర్ధిల్లడం వేరు. మీకు విషయం చెప్పనా, ఒక మనిషి బతికితే వర్ధిల్లాలి. ఏమవ్వాలి, అర్థం కావడానికి విషయం చెప్తానండి. ఒకసారి ఒక ఆయనకి అనారోగ్యం అయితే కోమాలోకి వెళ్ళిపోయాడంట. హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఐసీలో పెట్టారు. తర్వాత ఈయన ఎప్పుడు కూడా ఒక ఆయన దగ్గర షేవింగ్ చేయించుకుంటాడంట. అంటే మంగళాయన దగ్గర గడ్డం చేయించుకుంటాడు. ఈ మంగళాయన కూడా పాపం చూద్దాం, ఆయన మన దగ్గరికి ఎప్పుడు వచ్చే కస్టమర్ కదని వెళ్ళాడంట. ఎవరికి అర్థం కాని సీక్రెట్ మంగళాయనకి అర్థమైంది. అంటే మంగళ అంటే కులం గురించి చెప్పట్లేదు, షేవింగ్ చేసేవాడు మంగళి అంటారు, దాని గురించి చెప్తున్నాను. ఆ షేవింగ్ చేసే ఆయనకి అర్థమైంది ఏంటంటే నేను చచ్చిపోయాడని. అప్పుడు పిలిచి చెప్పాడంటే, ఈయన చచ్చిపోయి చాలా అయింది, ఈయన అనవసరంగా ఐసీలో పెట్టి మిమ్మల్ని మోసం చేస్తానని చెప్తే వెళ్ళి చూస్తే నిజంగా చచ్చిపోయాడు. అప్పుడు అందరు ఈ మంగళాయని అడిగారంట, మేము వెళ్ళాము చూసాము, మాకు తెలియదు సీక్రెట్, నీకు ఎలా తెలిసిందని అడిగారంట. అప్పుడు చెప్పాడంట, నేను గడ్డం చేశానండి, ఆయన హాస్పిటల్కి వచ్చే ముందు, బతికుంటే కనుక ఆయన గడ్డం పెరిగేది, గడ్డం పెరగలేదు కాబట్టి ఆయన చచ్చిపోయాడని డిక్లేర్ చేసుకున్నాను చెప్పాడంట. అంటే ఇక్కడ చూడండి, మనిషి బ్రతుకుంటే మనిషిలో ఏమవుతుంది, వృద్ధి అవుతుందా అవదా, గోర్లు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. మనిషి చచ్చిపోతే అన్నీ పోతాయి. ఇప్పుడు మీ జీవితంలో మీ పరిస్థితుల్లో మీరు బ్రతికి ఉంటే వృద్ధిలోకి వస్తారు, చచ్చిపోతే చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, పేరుకే బతుకుంటారు, పైకే నవ్వుతారు, కానీ లోపలంతా ఏడిపే, కానీ పరిస్థితులు అంతా కుళ్ళిపోయిన సమాధిలో ఉన్నట్టే ఉంటుంది. కారణం ఏంటంటే శాపం. మీకు ఇంకో విషయం చెప్పనా, చాలా మంది మంచోళ్ళే, చాలా మంది పిల్లలు మంచోళ్ళే, వాళ్ళు ఏ తప్పు చేయరు, కానీ వారి ముందు జనరేషన్ వాళ్ళు చేసిన పాపము వారి జనరేషన్ మీద ఏలుబడి చేసింది. మీకు ఇంకో విషయం చెప్పనా, పాపం అనేది ఒక జనరేషన్తో పోదు. ఒకసారి చెప్పండి నా వెనకాల, పాపం అనేది ఒక జనరేషన్లో పోదు. ఇప్పుడు అంటే నీకు అర్థం కూడా చెప్తాను. నేను పాపం చేశాను, నా జీవితం అంతా పాపంతో ఆస్తిని కూడబెట్టాను. కూడబెట్టిన తర్వాత ఆస్తి ఎవరికి వెళ్తుంది, నా తర్వాత జనరేషన్కి. సేమ్ టైం జరిగేదని తెలుసా, నేను చేసిన అతిక్రమాలు నా తర్వాత జనరేషన్ కూడా వెళ్తాయి. చాలా మంది కుటుంబాల్లో వారు మంచోళ్ళు అయినప్పటికీ కూడా ఎందుకు దరిద్రాన్ని అనిపిస్తారో తెలుసా, పితరులు చేసిన శాపం, పితరులు చేసిన పాపం, వీరు చేసిన దాన్ని బట్టి పిల్లలు కూడా అనిపిస్తూ ఉంటారు. మీకు అర్థం కావడానికి విషయం చెప్తానండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ ప్రజలకు పుట్టిన పిల్లలు తప్పు చేశారా, ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేశారా? ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పుకి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్కు పుట్టిన పిల్లలు కూడా తిరిగారు. ఎక్కడ అంటే వీరు చేసిన తప్పు ఎవరు అనిపించారు? చాలా మంది జీవితాల్లో క్వశ్చన్లకి సమాధానం దొరకవు, కానీ బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. ఎందుకో తెలుసా, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు సకల సృష్టిని, సకల మానవాళిని చేసిన దేవుడు కాబట్టి. అయితే ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఈ శాపం నుంచి విడుదల పొందుతామంటే మన బ్రతుకుని మనం మార్చుకున్నప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శాపం వచ్చినప్పుడు వాటం పాలైపోయారు, వారి బ్రతుకంతా శాపగ్రస్తంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా విజయం పొందాల్సిన వాళ్ళు వాటం పాలైపోయారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, శాపగ్రస్తులైన వ్యక్తుల్ని మీలో నుంచి తొలగించుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. అందుకే వాక్యము కూడా ఏం చెప్తుంది తెలుసా, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు ఏం చేయడంట, వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడంట. అంటే నీలో ఉన్న అతిక్రమాలు ఏం చేస్తాయి, వర్ధిల్లకుండా చేస్తాయి. కొంతమంది చేస్తానే ఉంటారు పని, కానీ అభివృద్ధి రాదు. మీరు అనొచ్చు అదే కూలి కదా అని, కానీ మీకు విషయం చెప్పనా, మీతో దేవుడు ఉంటే మీకు అదే కూలైనా ఆ కూలే మీకు సమృద్ధినిచ్చింది. ఏమిచ్చింది? ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతానండి. నా గనక ముందు తాతలు ఇచ్చింది, పెద్దోళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఇచ్చింది మా 4 సెంట్ల స్థలం. నేను పనికి వెళ్ళినప్పుడు భయంకరమైన అప్పులు, మా ఇంట్లో అంతా అప్పుల స్థితి నుంచి, మా ఇల్లు చూశారు కదా, అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, పెద్దదే దేవుని దేవల్ల,
అక్కడ అంత కట్టడానికి నాకు స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా? మీరు నమ్మని నమ్మకపోండి, మా తాత వాళ్ళు ఇచ్చిందో ఎవరు ఇచ్చిందో ఎక్కడిచ్చింది కాదు. నాకు స్తోమత ఎక్కడి నుంచి వచ్చిందంటే నా కష్టాన్ని దేవుడు దీవించాడు, నా పనిని దేవుడు దీవించాడు. రోజుకి 500 నేను పనిలో చేరినప్పుడు ఫస్ట్ టైము 125 రూపాయలు నా కూలి. ఎంత? తర్వాత బైబిల్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 500. నేను మేస్త్రిని అయిన తర్వాత కూడా 700. అక్కడి నుంచి నా కూలి ఎంత అయింది తెలుసా? 2000, 1500 ఒక రోజుకి. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ అయింది అంతంటే, నాతో దేవుడు ఉన్నాడు, నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవిస్తున్నాడు. ఒక బొచ్చినందిచ్చే స్థాయి నుంచి నేనే మేస్త్రిగా ఇల్లు ఒప్పుకొని కట్టించే స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? గొప్ప కోసం చెప్పట్లేదు. నా జీవితంలో ఎవరు ఇవ్వకపోయినా అభివృద్ధిలోకి నేను ఎలా రాగలిగానంటే దేవుడు నాతో ఉండడాన్ని బట్టి. పాస్టర్గా మాత్రమే కాదు, లోకంలో ఉన్న వ్యక్తిగా కూడా నేను దీవించబడ్డాను. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే, నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నీలో ఉన్న పాపాన్ని ఖచ్చితంగా తొలగించుకోవాలి. నీ జనరేషన్ శాపాన్ని విరగొట్టాలి. అలా విరగొట్టాలంటే ఏం చేయాలి చెప్పనా? నీ వల్ల కాదు. ఎవరి వల్ల కాదు? ఏ మనిషి పాపం నుంచి విడుదల పొందడం ఆ వ్యక్తి వల్ల కాదు. అందుకే ఆ వ్యక్తి ఎంత తాపత్రయపడినా, ఎన్ని తిప్పలు పడినా పాపం నుంచి విడుదల పొందలేడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సకల మత గ్రంథాలు చదివాను నేను, అన్ని మతాలని పరిశోధించాను. పరిశోధించిన తర్వాత నేను చెప్పే మాట ఏంటంటే, మనిషిని పాపము నుంచి విడిపించగల అధికారము యేసు ప్రభుకు మాత్రమే ఉంది. ఎందుకంటే సర్వ సృష్టిలో సకల లోకముల్లో ఏకైక పరిశుద్ధుడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు ప్రభు వారికి పాపముల మీద అధికారం ఉంది. యేసు ప్రభు తప్ప ఎవరికి లేదు. ఎందుకో చెప్పనా? ప్రతి ఒక్కరు కూడా జన్మతః కర్మతః పాపాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? మన పుట్టుకలో పాపం ఉంది. పాపం అంటే స్త్రీ పురుషుల బంధము పాపం కాదు. పాపము అంటే ఏంటంటే చెప్పాను దాని నుంచి మీకు, మనిషిలో ఉన్న బీజం. ఈ బీజం ఏం చేస్తుందంటే జనరేషన్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టులో నుంచి కాయలో నుంచి వచ్చిన చెట్టు చేదు, ఆకులు చేదు, దాంట్లో వచ్చిన కాయలు అలాగా. సేమ్ టైం మనిషిలో జనరేషన్ ఏమవుతుందంటే పాపం అనేది సంక్రమిస్తూ ఉంది. ఈ పాపం నుంచి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు వారు లోకానికి వచ్చారు. నేను వెతికిన గ్రంథాల్లో కానీ వేటిలైనా సరే మనిషికి అయ్యిస్తాను, ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, అవి ఇస్తాను అనే వాళ్ళు కానీ పాపం నుంచి విడిపిస్తానని చెప్పినవాడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మనిషికి కావాల్సింది డబ్బు కాదు, మనిషికి కావాల్సింది స్వస్థత కాదు, మనిషికి కావాల్సింది జ్ఞానము కరెక్టే, కానీ లోకానుసారమైన జ్ఞానం కాదు. అంతకన్నా మించినది ఏంటంటే మనిషి జీవితంలో మనిషి మీద ఉన్న పాపం నుంచి మనిషి విడుదల పొందడం. అంటే ఎప్పుడైతే మనిషి పాపం నుంచి విడుదల పొందుతాడో స్వస్థత వచ్చింది, విడుదల వస్తుంది, అభివృద్ధి వచ్చింది, ఆశీర్వదించబడతాడు, అన్నీ వస్తాయి. అన్నిటికీ లింక్ ఎక్కడుందో చెప్పనా? మూలం ఏదుందో చెప్పనా? పాప క్షమాపణ. ఒక చెట్టు పరిపూర్ణంగా తీసేయాలంటే దాన్ని ఏం చేయాలా? నరికేయాలా? నరికేస్తే పోద్దా? నరికితే ఏమవుతుందంటే ఈ రోజు కదా రేపు కూడా వచ్చింది. చాలా మంది మనుషులు చేసే పని ఏంటంటే ఉపశాంతి వెతుక్కుంటారు, కానీ యేసు ప్రభు ఉపశాంతి ఇవ్వడు. పరిపూర్ణమైన విడుదల ఇస్తాడు, పరిపూర్ణమైన మార్పుని ఇస్తాడు. పాపాన్ని కోకటి వేళతో సహా పీకి పక్కన పడేస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తానే, ఒక మనిషి పాపం నుంచి విడుదల పొందాలంటే విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ వ్యక్తి వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఆ వ్యక్తి లోపలే ఉంది పాపం. ఎవరిలో ఉంది? అయితే ఈ వ్యక్తి పాపం నుంచి విడుదల పొందాలంటే మనిషిలో ఒక నియమము పని చేయాలి. ఆ నియమం ఏంటంటే ఆత్మ నియమం. ఏ నియమం? చూడండి, ఆఖరిగా చూసుకుని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి, పౌలు గారు చెప్తారు అక్కడ 19వ వచనం చూడండి, 7:19. ఆగండి, పౌలు గారు చెప్తున్నాడు, నేను చేయకూడదు మేలు చేయక చేయొద్దన్న కీడే చూడండి, మేలు చేయకూరు నాకు అంటే పౌలు గారు అంటున్నాడు మేలు చేయాలనుకుంటాడంట, మంచిగా బతకాలనుకుంటాడంట, యథార్థంగా ఉండాలనుకుంటాడంట, కానీ
ఉండలేకపోతున్నాడంట. ఇప్పుడు చూడండి 24 వచనంలో చూడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు అంటే ప్రశ్న, అసలు ఎవడు పాపం నుంచి విడిపిస్తాడు నన్ను? మీకు విషయం చెప్పనా, మనిషి జీవితంలో దేవుడు మనిషికి సహాయం చేయాలంటే డైరెక్ట్గా వచ్చి ఆయన అంతటి కానీ కలగ చేసుకుని చేయడు. ఆల్రెడీ ఆయన డైరెక్ట్గా చేసింది ఏంటంటే శిలువ మరణం. డైరెక్ట్గా మళ్ళీ నీ కోసం వచ్చి నీకు నేను స్పెషల్గా చేస్తాను అనడం. అయితే నీలో గ్రహింపు రావాలి, నీలో గుర్తింపు రావాలి, నీలో నిలబడాలనే మనసు రావాలి. ఏం రావాలి? మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను నిలబడాలనే సెన్స్ నీలో రానంతకాలం దేవుడు నీకు సహాయం చేయడు. ఒకసారి చెప్పండి, నేను నిలబడాలని విడుదల పొందాలని ఆశపడినంతకాలం దేవుడు నాకు సహాయము చేయడు. అంటే ఇప్పుడు విడుదల పొందడం ముఖ్యమా, ఇవన్నీ ముఖ్యమా అంటే చాలా మందికి ఇవి అర్థం అవుతాయి. నేను అది, వాళ్ళు ఇది. మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఎప్పుడైతే ఈ అహంకారమైన స్వభావం పోతుందో అప్పుడే విడుదల పొందుతాడు. ఇప్పటికి కూడా విడుదల లేదు, జరుగుతానే వాళ్ళ పరిస్థితుల్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనిషి జీవితంలో మనిషి విడుదల పొందడానికి దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. అయితే మనిషికి దేవుడు సహాయం చేయాలంటే నీలో ఉండాలి ఆ సెన్స్. ఏమైనా సెన్సు? నేను పాపం చేయకూడదు, నేను నిలబడాలని. చూడండి పౌలు గారు, నేను ఎలా దీనిలోంచి విడిపించబడతానో, నన్ను ఎవడు విడిపిస్తాడనే సెన్స్ వచ్చింది పౌలు గారిలోకి. అలా వచ్చినప్పుడు పౌలు గారికి దొరికింది 8వ అధ్యాయం 1వ వచనం, 1, 2 వచనం. సరే 2 నుంచి చదవండి, 1వ అధ్యాయం వద్దు, 8వ అధ్యాయం 2వ వచనం నుంచి. రోమా 8:2 చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము దేని నుంచి విడిపించిందంట? అంటే ఒక మనిషి వలన, ఆ మనిషి చేసే క్రియల వలన పాపము నుంచి విడుదల పొందగలడా? శాపాన్ని తప్పించుకోగలడా? నేను చెప్తున్నాను, ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. నేను కాదు, అన్ని మతాలు చెప్పినాయి, అంత ఆధ్యాత్మిక వేదాంతులు సిద్ధాంతులు చెప్పింది కూడా అదే. మీకు ఇంకో విషయం చెప్పనా, తప్పుగా అనుకోకండి, అంటే విమర్శించడానికి చెప్పట్లేదు. నేను ఒకప్పుడన్నా హైందవ కల్చర్లో వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. పరలోకం నుంచి రంభా, ఊర్వశి, మేనకని 3 ఉంటారు. వాళ్ళని పంపించినప్పుడు వారి తపస్సు వేల సంవత్సరాల తపస్సులు పోతాయి. కారణం ఏంటంటే వాళ్ళు మోహితులైపోవడాన్ని బట్టి. అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు సాధన చేసిన ఆ సాధన ఏమైంది? జస్ట్ స్పాట్లో పోయింది. కారణం ఏంటంటే మానవ శక్తి వలన పాపాన్ని జయించడం ఇంపాసిబుల్. నేను తరచుగా ఉపవాసాలు చేస్తాను, ఎక్కువగా ఉపవాసాలు చేస్తాను. కారణం ఏంటంటే నాకేదో తిండి ఎక్కువే కాదు, పాపాన్ని జయించాలని సెన్స్, శరీరాన్ని జయించాలని సెన్స్. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో అప్పుడు జరిగేది ఏంటంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు పాపాన్ని జయించడానికి శక్తినిస్తాడు. ఇక్కడ చూడండి, పాప నియమము నుండి నిన్ను విడిపించేది ఏంటంటే, నేను చెప్పింది మర్చిపోయారు, గుర్తుందా? పాప నియమం అనేది ఎక్కడుంది చెప్పండి. పాప నియమము నాలో ఉంది. ఈ నీలో ఉన్న నియమము నీ నీడ్చుకెళ్తుంది. అర్థమవుతుందా? దీని నుండి నువ్వు విడుదల పొందాలంటే, ఇప్పుడు పాపం నియమం నీలో ఉండి నీ నీడ్చుకెళ్తుంది. దీనివల్ల నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసే తప్పుల వల్ల నీకు శాపం వస్తుంది, నీకు అపజయం వస్తుంది, రోగాలు వస్తాయి. ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే, బైబిల్ మొత్తం బోర్డు చెప్పింది దీని గురించి. చెప్పడానికి టైం లేదు, పడిపోతారు మీరు అందరూ చెప్తే. చూడండి, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి మూలం ఏంటి? పాపం. ఇప్పుడు ఈ పాపం నుంచి మనిషిని విడిపించేది ఏంటంటే మొట్టమొదటి యేసు రక్తం. రెండోది ఏంటి తెలుసా? మనిషిని పాపం నుంచి విడిపించేది ఆత్మ నియమం. చదవండి 2వ వచనం మళ్ళీ. చూడండి, ఆత్మ నియమము పాప నియమం నుండి. ఆత్మ నియమం అనేది ఎప్పుడు నీలోకి వస్తుంది చెప్పనా? 1 మారు మనసు పొందినప్పుడు, 2 బాప్తిసం పొందినప్పుడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు అంటే అర్థం ఏంటంటే తన స్థితిని తాను గ్రహించుకోవడం. అర్థమవుతుంది? మారు మనసు అంటే నేను పాపిని, నాలో ఈ సెన్స్ ఉంది, నన్ను దీని నుంచి విడిపించగలను యేసు ప్రభు మాత్రమే సెన్స్. అదే మారు మనసు. ఎప్పుడైతే ఈ సెన్స్ నీలో వచ్చిందో అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవడానికి అర్హురాలివి, అర్హుడివి. చాలా మందికి ఫీలింగ్ ఏంటంటే
బాప్తిసం పొందడానికి నేను అంత కోట్ల పరిశుద్ధిని అయిపోవాలా, నేను మారిపోవాలా, జీవితంలో నీ వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదంటే, నువ్వు పాపం నుంచి విడుదల పొంది నువ్వు మారిపోతే ఇంక దేవుడు ఎందుకు? దేవుడితో పని ఏంటి? నువ్వు మారలేవనే కదా దేవుడు నీకు సహాయం చేస్తుంది. నీలో సెన్స్ రావాలి ఏంటంటే, నేను పాపిని, దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ సెన్స్ కలిగినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందుతావు. బాప్తిసం పొందిన తర్వాత జరిగేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. చెప్పండి, మారు మనసు పొందితే బాప్తిసం పొందుతా. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు నాలోనికి వస్తాడు. అప్పుడు నీలో నుండి ఏం చేస్తాడు తెలుసా? పాపాన్ని జయించడానికి నీకు సామర్థ్యం ఇస్తాడు. నేను చెప్పిన క్లారిటీగా అర్థమైందా? అందుకే అరిసి కేకలేసి స్పీడ్గా చెప్పలేదు, నిదానంగా చెప్పాను. ఇంత కూడా నేను చెప్పినాక అర్థం కాదు, నేనేం చేయలేను. ఇంతే. ఇంకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం పాపం వల్ల నష్టపోతున్నాం. ఈ పాపం నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి మన కొరకు తన ఆత్మను పంపాడు. ఎవరైతే పాప క్షమాపణ పొందాలని ఆశపడుతున్నారో, వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారో, వారి దేవుడిని ఆశ్రయించండి, ఆయన దగ్గరకు రండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా పాప మరణం నుంచి విడిపించి సమస్త దరిద్రాల నుంచి విడిపిస్తాడు. అర్థమైందా? ఈ లోకంలో కావలసిన సమస్తాన్ని దేవుడు మీకు ఇస్తాడు.